ఖమ్మం జిల్లా ముదికొండ మండలంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఓట్లు అడగడానికి వస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజల సమస్యలపై ఖమ్మం జిల్లా గొంతుకనే ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండ బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్. చాలా సంతోషం. మొత్తం అందరు కూడా వచ్చారు, ముఖ్య నాయకత్వం అందరూ వచ్చారు, అన్ని గ్రామాల నుంచి వచ్చారు. ఒక 10 నిమిషాలలో మనం మీటింగ్ కంప్లీట్ చేసుకుందాం. నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీరు ఆలకించాలి. అదేవిధంగా మాట్లాడిన మాటని మన గ్రామాలలో చర్చ జరగాలి. మనకు అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో కూడా పెద్దల్ని పార్టీలకు అతీతంగా కూడా పిలుచుకొని నేను మాట్లాడిన మాట మీరు ఖచ్చితంగా కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మన జిల్లా అధ్యక్షులు మధు గారు, కొండబాల గారు, అదేవిధంగా మన కమల్ రాజు గారు చాలా ముఖ్యమైన విషయాలన్నీ చెప్పారు. అవన్నీ కూడా మీరు ఆ మాటలన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వరకు నా కుటుంబానికి ఎంత పెట్టుకున్నా, నేను సంపాదించుకున్న దాంట్లో ఖమ్మం జిల్లాకు కూడా అంతే పెట్టుకున్నా. ఖమ్మం జిల్లా అంటే నాకెంతో ప్రేమ. నా కన్న తల్లి అంటే నాకు ఖమ్మం జిల్లా అంతా. అందుగురించే గత 40 సంవత్సరాల నుంచి మీ అందరికి అండగున్నా. అప్పుడు నేను మొదట్లో రాజకీయాలకి రాలేదు. రాజకీయాలకి రాకున్నా కూడా ఒక పేదవాడు ఇంటికి వచ్చినా, ఒక నీళ్ల ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఆ రోజున కాపాడుకున్నా. మీరు ఆ విధంగా నన్ను, మీ బిడ్డని ఎట్లా ఆశీర్వదిస్తారో పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటున్నా. గత 25 సంవత్సరాల నుంచి మీరు చూశారు, నేను పెద్ద